అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ వాదనలు వినిపించడానికి ముగ్గురు సీనియర్ అమికస్ క్యూరీలను నియమించింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, జస్టిస్ స్వర్ణకాంత్ వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్న క్యూరీల నియామకం అయితే చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ వాదనలు వినిపించడానికి ముగ్గురు సీనియర్ అమికస్ క్యూరీలను నియమించింది. నిందితుల విచారణకు సహకరించకపోయినా న్యాయ ప్రక్రియ ఆగదని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్ తరఫున కోర్టుకు సహాయం చేయడానికి ముగ్గురు సీనియర్ న్యాయవాదులను అమికస్ క్యూరీలుగా నియమించాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ నేతృత్వంలోని బెంచ్ విచారణను కేజ్రీవాల్ అదేవిధంగా ఇతర ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా బహిష్కరించారు. తమ కేసును ఈ జడ్జి విచారించకూడదు అంటూ వారు కోరినటువంటి విన్నపాన్ని కోర్టు తిరస్కరించడమే దీనికి ప్రధాన కారణం. అయితే నిందితులు విచారణకు హాజరు కాకపోయినా ప్రక్రియ సజావుగా సాగాలని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ రోజు తెలిపారు. వారు ప్రాతినిధ్యం వహించినప్పుడు కోర్టుకు సహాయం చేయడానికి సీనియర్ కౌన్సిల్స్ నియమించడం సముచితమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ తో సహా 23 మందిని ట్రయల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడానికి సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరుపుతుంది. అమికస్ క్యూరీల పేర్లను ఏదైతే 8వ తేదీ వచ్చే శుక్రవారం నాటి ఖరారు చేయబోతున్నారు. ఆ తర్వాత సిబిఐ తన వాదనలను కోర్టు విననుంది. ఆ తర్వాత జడ్జి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తాము సత్యాగ్రహ మార్గంలో విచారణను బహిష్కరిస్తున్నట్లు కేజ్రీవాల్, సిసోడియా గతంలోనే లేఖలు రాశారు. ఈ మేరకు సిజేఐ కూడా వారు లేఖలు రాసినటువంటి పరిస్థితి మనం చూసాం. నిందితులు స్వచ్ఛందంగా కోర్టుకు హాజరు కావడానికి నిరాకరించడంతో న్యాయ ప్రక్రియ ఆగకుండా ఉండేందుకు కోర్టు స్వయంగా న్యాయవాదులను నియమించి విచారణను ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ.